వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మార్కాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ప్రజా దర్బార్లో 66 అర్జీలు వచ్చాయని, వీటిలో ఎక్కువ భాగం రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, కొన్ని సమస్యలను ఇక్కడికక్కడే పరిష్కారం చేశామని, మిగతా వాటికి త్వరలోనే పరిష్కారం అధికారులు చూపుతారని అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నందు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. సుమారు 66 అర్జీలు ఈ యొక్క పీజీఆర్ఎస్ లో వచ్చాయి. ఈ 66 అర్జీలలో దగ్గర 50 అర్జీల పైచీలకు రెవెన్యూ సమస్యల మీదనే రావడం జరిగింది. ఈ రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించమని చెప్పి అధికారులను కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్క అర్జీని కూడా పరిష్కరించాల్సిందేను అని చెప్పి అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ పీజీఆర్ఎస్ నిర్వహిస్తా ఉన్నాం. గతంలో కూడా పీజీఆర్ఎస్ లో వచ్చినటువంటి అర్జీల వరకు చాలా వరకు పరిష్కారాలు చూడటం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పరిష్కారాలు ఇస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యలు, ఒకటి పొలాలు ఒకరు ఎక్కించుకోవటం, పోతే ఆన్లైన్ లో సక్రమంగా నమోదు కాకపోవటం, ఈ సమస్యలతో పాటు వెలుగొండ ప్రాజెక్ట్ కాలువల కింద కాంపెన్సేషన్ డబ్బులు ఇవ్వకుండా కూడా అవార్డు పాస్ చేశామని మొగ్గబెట్టి రైతులని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా 15 సంవత్సరాల పాటు మగ్గబెట్టి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు కూడా ఇప్పుడు ఈ పీజీఆర్ఎస్ లో మా దృష్టికి వచ్చాయి. వాటిని తక్షణమే పరిష్కరించమని, అలాగే కాంట్రాక్టర్ల మీద యాక్షన్ తీసుకోమని కూడా మేము సిఫారసు చేయడం జరిగింది. ఎందుకంటే కాంట్రాక్టర్లు వాళ్ళ లబ్ధి కోసం రైతుకు డబ్బులు ఇవ్వకుండా రైతుని ఇబ్బంది పెడుతూ దౌర్జన్యంగా ఆ రోజు పొలాల్లో కాలువలు కొట్టేయడం జరిగింది. దానివల్ల రైతు నష్టపోయాడే కానీ కాంట్రాక్టర్ నష్టపోలేదు, ఇతరులు నష్టపోలేదు. దీనివల్ల మొదలే డొక్కాడితే రెక్కాడినటువంటి ఆడందే డొక్కాడందే రెక్కాడినటువంటి పరిస్థితి ఉన్న ఈ ప్రాంతంలో రైతుల్ని ఈ రకంగా నిలువున మోసం చేసినటువంటి దుర్మార్గమైన కాంట్రాక్టర్ వ్యవస్థ మీద చర్య తీసుకోమని నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాను తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా దుర్మార్గాలు జరిగాయి, చాలా రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టారు. ఈ సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొని పోతాం. తప్పకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరగడం చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.